వెళ్లే భారతీయ ఉద్యోగులకు ఇది నిజంగా భారీ షాక్ లాంటి వార్త. H1B వీసాపై $1,03,000 బాదుతున్నారు. కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చారు ట్రంప్ సర్కార్. కోర్టులు వద్దన్నా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు ట్రంప్. H1B వీసా లబ్ధిదారుల్లో 71% మంది భారతీయులే ఉన్నారు. H1Bతో పాటు F1 విద్యార్థులపైన కూడా కొత్త భారం పడబోతోంది. యూనివర్సిటీ నుంచి ఉద్యోగంలోకి మారే విదేశీ విద్యార్థులు OPT ప్రోగ్రాం పైన భారీ ఫీజు విధించే ప్రతిపాదన తెస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం పోతే 60 రోజుల గ్రేస్ పీరియడ్ ని తొలగిస్తున్నారు. H1B స్పాన్సర్ చేసే కంపెనీలకు కూడా ఇది భారీ ఖర్చు. 3,99,402 H1B పిటిషన్స్ లో 71% భారతీయులవే. ఈ ఏడాది చివరికల్లా అమలు చేయాలనేది ట్రంప్ ప్రతిపాదన. ఇది కేవలం వీసా ఫీజు పెంపు మాత్రమే కాదు, అమెరికాలో విదేశీ నిపుణులను నియమించుకునే మొత్తం సిస్టంపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కఠిన నిబంధనలు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగం. ముఖ్యంగా H1B పై ఆధారపడే టెక్, ఐటీ కంపెనీలకు ఉద్యోగిని స్పాన్సర్ చేయడం ఖరీదైన ప్రక్రియగా మారితే విదేశీ ఉద్యోగుల నియామకంపై కంపెనీలు పునరాలోచించే అవకాశం ఉంటుంది. మరొక వైపు OPT ఫీజు సైతం పెరిగితే అమెరికాలో చదివి అక్కడే ఉద్యోగం చేయాలి అనుకునే అంతర్జాతీయ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడినట్టే. అయితే ప్రస్తుతం ఇవన్నీ ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. అధికారిక నిబంధనలు వెలువడి అమల్లోకొస్తేనే తుది ప్రభావం స్పష్టమవుతుంది.